హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తనీష్ అక్షరాభ్యాసంకి నేనే డ్రెస్ డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వైట్ కుర్తాని తీసుకున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్. పిల్లల్ని మాత్రం పక్కన పెట్టుకొని స్టార్ట్ చేస్తే మన పెన్సిల్ ఎక్కడ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే పాట. పెన్సిల్ ఎక్కడ, ఎరేజర్ ఎక్కడ. అయితే ఒక 4-5 రెఫరెన్స్ ఫొటోస్ అయితే పెట్టుకున్నాను పిన్ ఇంట్రెస్ట్ నుంచి. ఎన్ని సేవ్ చేసి పెట్టుకున్నా కూడా, ఒకటి మైండ్ లో ఫిక్స్ అయినా కూడా పక్కా కూర్చొని మాత్రం వేస్తే మైండ్ కి డిఫరెంట్ థాట్స్ అండ్ ఐడియాస్ వస్తాయి. బాగా పదును చేయాల్సి వస్తాయి. ఓన్లీ లెటర్స్ పెయింట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా ఏదైనా మంచిగా ఈజీగా వేయొచ్చా అని చాట్ జీపీటీ హెల్ప్ అయితే తీసుకున్నాను. కొన్ని పిన్ ఇంట్రెస్ట్ లో గూగుల్లో కూడా చెక్ చేశాను. సో చాట్ జీపీటీలో ఓం, స్వస్తిక్ అండ్ శ్రీ కనిపించింది. ఓకే, మంచిదే కదా ప్రారంభంకి ఇవి అని చెప్పి వాటితోనే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ అయితే ట్రైన్ వేసి, ట్రైన్ వెనకాల 3 బోగీలు వేసి, ఒక్కొక్క బోగి మీద ట, నీ, ష్ అని రాద్దామని ట్రై చేస్తున్నాను. చూడండి. అయ్యో, ఎందుకు పడినావు? ఎట్లా పడినావు? 11:30 నౌ. తనీష్ని పండబెట్టినాను. తనీష్ని అయితే సక్సెస్ఫుల్ గా పండబెట్టిన తర్వాత ఆ టైంలో నా మైండ్ లో ఏమొచ్చింది అంటే, ఈ ట్రైన్ తీసుకెళ్లి వెనక డిజైన్ చేస్తే బాగుంటుంది కదా, వెనక ఏం వేద్దాము అనే థాట్లో అనిపించింది. సో ముందర ఇంకేదైనా వేయొచ్చా అని అనిపించి దీన్ని వెనక షిఫ్ట్ చేద్దాము అని చెప్పి షిఫ్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఆ పని చేద్దాం. ఓకే. సో ఇలా క్లాత్ మీద వేస్తూ ఉన్నప్పుడు మనకి కొంచెం కంజెస్టెడ్ గా ఉంటది. నాకు కొంచెం అలానే అనిపించింది. సో ఇలా డ్రా చేస్తున్నప్పుడు పట్టుకుంటుందని చెప్పి ఒక పెళ్లి కార్డ్ అయితే కింద పెట్టుకొని డ్రా చేస్తున్నాను. సో ప్యాడ్ కింద ఉండి డ్రా చేసినట్టు ఈజీగా అయిపోయింది అన్నమాట. నాకు ఒక సెకండ్ డౌట్ వచ్చింది, తనిషా అని చెప్పి. సో గూగుల్లో చెక్ చేసుకొని తెలుగులో తనీష్ అని రాశాను. సో ఇంక అక్కడ మనకి ట్రైన్ లో నుంచి పొగలు వస్తున్నట్టు ఒక 4-5 పొగలు వేసాను. చూడండి, మంచిగా వచ్చిందా? నైస్. సో పెన్సిల్ అనేది మనం క్లాత్ మీద వేస్తున్నాం కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది రబ్ చేయడానికి. బుక్, పెన్, పెన్సిల్ ఇది కూడా వస్తుంది కాబట్టి కొంచెం ఒక కార్టూన్ ఇమేజ్ అయితే చూసి బుక్ అండ్ పెన్సిల్ అయితే డ్రా చేశాను అక్కడ. యాక్చువల్లీ మనం రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా కొనొచ్చు, బట్ ఎనీ టైమ్ ఐ వాంటెడ్ సంథింగ్ మోర్ స్పెషల్, మోర్ పర్సనల్ అండ్ మోర్ మెమరబుల్. సో ఐ డిసైడెడ్ టు మేక్ సంథింగ్ విత్ మై ఓన్ హ్యాండ్. సో నెక్స్ట్ నెంబర్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లెటర్స్ కూడా అన్ని వేస్తున్నాను. ఏదైనా డిజైన్ వేద్దామా అని చెప్పి లెటర్స్ కొన్ని వర్డ్స్ అయితే రాశాను, బట్ సెట్ అవ్వదేమో అని మనం రబ్ చేసేసాను. అండ్ దిస్ వాస్ ద ఫైనల్ డిజైన్. బాగుందా? కమెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ డే పెయింటింగ్ వేసేద్దామని చెప్పి కూర్చున్నాను. సో మనం పెయింట్ వేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ కూడా టచ్ అవుతుంది కాబట్టి టచ్ కాకుండా ఉండడానికి మధ్యలో పెళ్లి కార్డ్ అయితే అరేంజ్ చేసుకున్నాను. నేను పెయింటింగ్స్ అనేది ఎప్పుడో వేసాను, బట్ అంటే చిన్నప్పుడు వాల్ పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వేసేదాన్ని, బట్ ఫ్యాబ్రిక్ మీద ఎప్పుడు ట్రై చేయలేదు. సో రిస్క్ ఎందుకు, ఊరికే ఫ్యాబ్రిక్ పెయింట్స్ కూడా ఎందుకు కొనడం అని ఇంట్లో ఆల్రెడీ ఉన్న నార్మల్ బుక్స్ లో వేసుకునే పెయింట్స్ ఉంటే అవే యూజ్ చేశాను. రిస్క్ ఎందుకులే, రాకపోతే మళ్ళీ బిస్కెట్ అవుతుంది కదా, వేస్ట్ అని అనిపించింది. ఫ్యాబ్రిక్ మీద స్ప్రెడ్ అయిపోతుందా, కరెక్ట్ గానే వస్తుందా అని డౌట్ఫుల్ గానే ఉన్నాను, బట్ అట్ ది సేమ్ టైం ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. చాలా పేషెన్స్ తోటి అండ్ చాలా ఎక్సైట్ అవుతూ విత్ లాట్స్ ఆఫ్ లవ్ తో నేనైతే డ్రా చేస్తున్నాను. సో బుక్ మీద ఏం పెయింట్ వేద్దామో అర్థం కావట్లేదు. 2-3 మిక్స్ చేసినా నేను అనుకున్న కలర్ అయితే రాలేదు. సో మా హస్బెండ్ సజెస్ట్ చేసినట్టు బ్రౌనే వేసాను. మొత్తం మంచిగా అనిపించిందా? సో ఏ ఇయర్ లో చేసినామా అని గుర్తుండడానికి అక్కడ ఇయర్ కూడా రాసాను, 2026 అని చెప్పి. ఆ పెన్సిల్ నటరాజ్ పెన్సిల్ లాగా అనిపిస్తుందా? చూడండి. మీకు కూడా ఇలా డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరే మీ చేతులతో చాలా పేషెన్స్ తో, చాలా ప్రేమతో మీరు వేయొచ్చు అన్నట్టు. చాలా ఈజీ అనమాట. సో మనం ఇలా డ్రై అయిపోయింది నేను వేసేలోపు. సో కొంచెం స్టిక్ అయితే అయిందనమాట. సో సైడ్లో అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మిగతా లెటర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ అంతా చాలా చక్కగా మంచిగా వచ్చింది కదా, మీకు నచ్చిందా? ఇంకా నెక్స్ట్ డే ట్రైన్ కూడా కంప్లీట్ చేద్దామని చెప్పి కూర్చొని చేశాను. చాలా త్వరగా అయితే అయిపోయింది. చూడండి, ట్రైన్ పైన ఉన్న పొగ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, చూసారా? ఎందుకంటే మనకు ఈ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి. సో అది అర్థం చేసుకోవడానికి డిఫరెంట్ కలర్స్ అయితే ఆ పొగ మీద అలా వేసాను. మంచిగా. మా బాబు అక్షరాభ్యాసం అయితే బాస్త్రాలో జరిపించాము. అక్కడ కవర్ చేయాల్సిన ప్లేసెస్ అన్న ఫుల్ ఎక్స్పీరియన్స్, ట్రావెల్ డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఒక వెరీ సూన్ అప్లోడ్ చేస్తాను. సో డూ సపోర్ట్ అండ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.